జాతీయవాదిగా మదన్ గుప్తా గారు ఇప్పుడు జాతీయవాద ప్రభుత్వంగా చెప్తున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంతవరకు మీరు అనుకున్నట్టుగా మీ భావాలు అనుకూలంగా ఉన్నాయి, లేదు ఇంకా చర్యలు తీసుకోవాలా? ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టడంలో కానీ, లేకుంటే మన భారతీయ పూర్వ సంస్కృతి, మతం ఏదైనా కాదు ఇక్కడ, మన సంస్కృతి, మన జాతీయవాదం, మీరు అదే కదా మీరు కోరుకునేది. సో ఈ సంస్కృతిని తీసుకురావడంలో బీజేపీ ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేయాలా, చేస్తుందా, చేయగలుగుతుందా? ఇప్పటికి ఏం చేసిందని సార్, అదే నా ప్రశ్న. ఇప్పటికి ఏం చేసిందని ఇప్పుడు ఎస్ ఆ దిశగా నడుస్తున్నది. దాంట్లో నేను వాళ్ళ చిత్తశుద్ధిని శంకించడం లేదు. కానీ ఈ మాట అంటే బీజేపీ వాళ్ళకి చాలా మంది కోపం వస్తుంది. హిందువుల కోసంగా చేసింది ఏమిటి సార్? అంటే వారు చెప్పుకునేది మేము దేవాలయాలు పునర్నిర్మిస్తున్నాం కదా అంటున్నారు. ఒక దేవాలయమే కదా అది కూడా. బీజేపీ చేయలేదు, అది కూడా న్యాయ వ్యవస్థ ద్వారా సంపాదించుకున్నాం. అఫ్ కోర్స్ వీటిలన్నింటినీ ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుండొచ్చు, నేను కాదనడం లేదు. కానీ అవన్నీ అటు ప్రక్కన పెట్టండి. దేవాలయాలు ప్రభుత్వాల చేతుల్లో ఎందుకు ఉండాలి? సెక్యులర్ దేశం అంటూ దేవాలయాల్ని ప్రభుత్వాల చేతుల్లో ఎందుకు ఉండాలి సార్? ఆ ప్రయత్నంగా ఒకవేళ కనుకంటే దాకా మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నిన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ లో ఒక క్రిస్టియన్ పరిపాలించాడు. అతని పరిపాలనలో నా దేవాలయాలు నా సంస్కృతి, నా సాంప్రదాయాలు ఎంతవరకు భద్రంగా ఉంటాయనే నమ్మకం నాకు ఉంటుంది, చెప్పండి నాకు. ఎన్ని మత మార్పిడులు జరిగినాయి? ఎంతమంది పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారా లేదా? నా దేవాలయాల సొమ్ము తింటూ నా పూజారులకి బతకడం కష్టమైపోతుంది. చాలా దేవాలయాలు ధర్మాదాయ శాఖలో పనిచేసే ఒక మామూలు చప్రాసికి 40,000 జీతం. ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవతార్చనలో గడుపుతూ దేవాలయంలో ఉండేటటువంటి పూజారికి ఎంత జీతం ఇస్తున్నారు? చప్రాసికి ఉన్నంత ఇది కూడా పూజారికి లేదా? సరే, ఇక్కడ ఒక ప్రశ్న. నా దేవాలయాన్ని ఇచ్చేసేదానికి నువ్వెవరు? నువ్వు సెక్యులర్ కదా. అట్లయితే చర్చిల్ని, మసీదుల్ని కూడా తీసుకోండి. సార్, ఇక్కడ ఒక ప్రశ్న సార్. అంటే ఇది నిజమే మీరు అన్నట్టుగా ముస్లింకి ఒక వక్ఫ్ బోర్డ్ అనేది ఒక సంస్థ, లేకపోతే కొన్ని సంస్థలు ఉన్నాయి వాళ్ళ వ్యవస్థను కాపాడుకోవడానికి. దేవాలయాలకు వచ్చేసరికి ఇక్కడ అంటే గవర్నమెంట్ ఈరోజు మేము మీకు వదిలిపెడుతున్నాం అనగానే హిందూ సంస్థలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ వ్యవస్థను నడపడానికి. సార్, ఇన్నేళ్ళు ఎవరు నడిపారు సార్ దేవాలయాల్ని? అంటే ఒకప్పుడు మనకు స్వాతంత్రం రాకముందు ఎవరు నడిపారు? స్వాతంత్రం రాకముందు దేవాలయాల్ని ఎవరు నడిపారు? అప్పుడు ఉన్నటువంటి రాజులు, లేకపోతే కొన్ని కమిటీలు, లేకపోతే ఏవో నడిపారు. అవి మళ్ళా వస్తాయి సార్. నువ్వు నీ చేతిలో పెట్టుకొని నీకేముంది అని అంటే ఎట్లా? అవునా కదండి? ఇప్పుడు నీ చేతుల్లో పట్టుకొని నీకు అది లేదు కాబట్టి నేను ఇది ఇవ్వడం లేదు. సార్ 196 సంస్థలు ఉన్నాయి హిందువులకి. ఎన్ని పీఠాలు లేవండి? అవును, చాలా పీఠాలు ఉన్నాయి. అంటే ఇదే సమస్య సార్. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పీఠం కదా, ఏది అన్ని వ్యవస్థీకృతం కాకుండా నిర్ణయించుకుంటాం సార్. మేము నిర్ణయించుకుంటాం. మా పీఠాధిపతులందరూ కూర్చుంటారు. కూర్చొని ఏ దేవాలయాన్ని ఎవడు ఎలా నిర్వహించాలా, మాకు ఆగమాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయాన్ని నిర్వహణకు ఒక్కొక్క ఆగమం ప్రధానంగా ఉంటుంది. సో ఆ ఆగమాల్ని అనుసరించేటటువంటి పీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పీఠాలు తీసుకుంటాయి. నీ పెత్తనం ఏమిటి? నువ్వు సెక్యులర్ అని అంటూ నా మీద నీ పెత్తనం ఏమిటి? నా మత సంస్థల మీద నీ పెత్తనం ఏమిటి? ఇది కదా మా ప్రశ్న. లేదు, సెక్యులర్ అయ్యా దేవాలయాల్ని ఖచ్చితంగా ప్రభుత్వాలే నడపాలి అనుకున్నప్పుడు చర్చిల్ని, మసీదుల్ని ఎందుకు వదిలేస్తున్నారు? అవునా కాదు సార్? ఇంతకు ముందు దేవాలయాల ఆధారంగా నా దేవాలయాలు నా దగ్గరికి వస్తే ఈ రోజు చర్చిలు
ద్వారా నిర్వహించబడేటటువంటి హాస్పిటల్స్ అయితే ఉన్నాయో సార్ వాటికి 400 ఇంతలు మన దేవాలయాలు నిర్వహించగలవు. సార్ అవును. ఒక్క తిరుపతి దేవాలయం ఎన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేసింది సార్? లేదు. ఒక తిరుపతిలో మాత్రం ఒక దేవాలయం, ఒక హాస్పిటల్ ఉంది అంతే. అవును. ఎన్ని ధర్మశాలలు ఉన్నాయి? దేశం మొత్తం మీద ధర్మం కోసంగా దేవాలయాలకి ఎంతెంత ఫండ్స్ ఇస్తుంది ఒక్క దేవాలయం. సుమారుగా ఒక సర్వే సార్ మొన్న, ఇప్పుడు గనక మిషనరీస్, క్రిస్టియన్ మిషనరీస్ గనక వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్స్ కనుక వాళ్ళు నిర్వహించము అంటే గనక ప్రభుత్వం కూడా నిర్వహించలేదు, అంతమంది రోగులు రోడ్డు మీద పడతారు అనేటువంటి సర్వే వచ్చింది ఈ మధ్య కాలంలో ఒకటి. నిర్వహించమనండి. మేము నిర్వహించవద్దు అని చెప్పడం లేదండి, మేము నిర్వహించవద్దు అని చెప్పడం లేదు. కానీ అక్కడ జరుగుతున్నది ఏమిటి? రోగులకి సేవల కన్నా వేరే విషయాలు ఎక్కువ జరుగుతున్నాయి. నిన్నటి దాకా ఈమె మదర్ తెరేసా ఏం చేసింది? రోగులకు స్వస్థత చేకూరుస్తామని చెప్పి మతం మార్పు. స్కూళ్ళు పెట్టి ఏం చేస్తున్నారు? మతం మారుస్తున్నారు. నువ్వు హిందువుగా స్కూల్ పెట్టుకోవడానికి లేదు, తెలుసా మీకు? అవును. హిందూ ధర్మాన్ని బోధించడానికి నువ్వు స్కూల్ పెట్టుకోవడానికి లేదు. అవును. ఏ మాత్రము రాజ్యాంగం రాసేటప్పుడు ఇది హిందూ దేశం అనే భావనతోనే రాజ్యాంగం రాశారు. కాబట్టే నా దేవాలయాలు ప్రభుత్వం చేతిలో ఉన్నా నా చేతిలో ఉన్నా ఒకటే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇది సెక్యులర్ సోషలిస్ట్ అయిందో రాజ్యాంగ పరిభాష మారిపోయింది. అంతే కదండి. ఇప్పుడు సెక్యులర్ అయినప్పుడు నువ్వు ఒక మతం మీద నీ ఆధిపత్యాన్ని ఎందుకు చేస్తున్నావు? నువ్వు హజ్ యాత్రలకి ఇవిస్తున్నావా? సబ్సిడీలు ఇస్తుంది గవర్నమెంట్, వాళ్ళకి సహకరిస్తుంది డబ్బులు. నా పండుగలకు వచ్చేసరికి అన్ని రేట్లు పెంచుతున్నావా? ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరుగుతున్నాయి. పోనీ నాకేమన్నా నువ్వు రాయితీలు ఇస్తున్నావా? ఇంకొక సూటి ప్రశ్న సార్, మైనారిటీలు ఎవరు ఈ దేశంలో నాకు చెప్పండి. మైనారిటీ అనే దానికి రాజ్యాంగంలో నిర్వచనం ఉందా? అంటే ఒక మతాన్ని తక్కువ మంది కనుక ఎవరైతే దాన్ని అనుసరిస్తారో వాళ్ళు మైనారిటీలు. తక్కువ లేదు, కొలత లేదు. అట్లేటప్పుడు ఇప్పుడు ఈరోజు 18% ఉన్నారు ముస్లింలు. సార్ 18% ఉన్న ముస్లింలు మైనారిటీలు ఎలా అవుతారు? మనం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినట్టు సార్. సో హిందువులు ఇంకా పోరాడవలసినటువంటి అవసరం ఉంది. దానికి బీజేపీ అంటే జాతీయవాదం అని చెప్పుకునేటువంటి బీజేపీ చేస్తున్నటువంటి, నేను ఒక పార్టీ పేరు చెప్పనండి, హిందువుగా ఏకం కావాలా? హిందువుల కోసం పనిచేసే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఏ పార్టీలో అయినా ఉన్నాయండి. నేను హిందువుల కోసం పనిచేస్తాను అన్న వాడిని నువ్వు ఎన్నుకో. నేను బీజేపీ అభిమానినే, నేను బీజేపీకే ఓటేస్తా. కానీ హిందువుగా నాకు ప్రశ్నించే హక్కు కూడా ఉంది ప్రభుత్వాన్ని. నాకు నువ్వు ఏం చేశావు? సార్ ఇటీవల ఈ పాఠ్య పుస్తకాల అంశాలు మార్చారనేటువంటి ఒకటి ఉంది కదా సార్? మార్చారు సార్. ఎన్ని మార్చారు? కాదు, ఉండే ఎన్ని తప్పులు తడకలైతే ఇది 1-2 అంశాలు మార్చి ఇప్పటికీ మెకాలే సిస్టమే ప్రివైల్ అవుతున్నది. నువ్వు మార్చాల్సింది పాఠ్య పుస్తకాలని కాదు, నువ్వు మార్చాల్సింది విద్యా విధానాన్ని. పాఠ్య పుస్తకాలని మార్చినంత మాత్రాన అన్ని జరిగిపోవు సార్. విద్యా విధానం మారాల. విద్యా విధానం అంటే మన ఈ పూర్వం ఉండేటువంటి విద్యా విధానం అంటే ఇప్పుడు తక్షశిల, నలంద, ఈ భోజశాల ఇటువంటి విద్యా విధానం రావాలంటారా సార్? ఇన్ని సంవత్సరాలు ఇంత విదేశీ దాడులు జరిగిన నీ సంస్కృతిని నీ సాంప్రదాయాన్ని నువ్వు కాపాడుకుంటూ వస్తున్నావు. ఎలా జరిగింది ఇది? నీ విద్యాలయాల వల్లే జరిగింది. నీ విద్యాలయాల్లో నీకు స్వాభిమానం నేర్పించబడుతుంది. నీ విద్యాలయాల్లో నీకు నీ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించబడతాయి. నువ్వు వాటి కోసం నిలబడాలనేటటువంటి మనస్తత్వాన్ని నేర్పించబడుతుంది. అటువంటి విద్య ఇప్పుడు ఎక్కడున్నది?
ప్రస్తుతం ఉన్న విద్యాలయాల్లో జాతీయవాదం అనేది వినిపించట్లేదు. సార్ బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి గీతం తెలుసు కదా మీకు? అవును, వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం పూర్తి పాఠం చదవడానికి అభ్యంతరం చెప్పేటటువంటి కుక్కమూతి పిందెలు ఈ దేశంలో ఉన్నాయి సార్. వాళ్ళ కోసం తక్కిన స్టాంజాస్ అన్నిటినీ తీసేసి మొదటి 4 లైన్లు మాత్రమే ఉంచినటువంటి మహా సెక్యులర్ రాజకీయ నాయకులు ఈ దేశంలో ఉన్నారు. నీ సంస్కృతి చిహ్నం, నీ దేశాన్ని దేవతగా భావించి పూజించేటటువంటి గీతం అది. ఇటువంటి వాళ్ళ మధ్య మనం బ్రతుకుతున్నాం. మనం హిందూ దేశంలో బ్రతకడం లేదండి. మనం హిందూ దేశంలో బ్రతకడం లేదు. హిందువు ఈనాటికి ఈ దేశంలో 2వ తరగతి పౌరుడే. ఇది నీ దేశం అని చెప్పుకోవడానికి నీకేమున్నది? ఆలోచించండి సార్. సార్ సో భోజశాల రావడం సార్ అనేది మనకు ఒక గొప్ప హిందువులకు ముఖ్యంగా తెలుసుకోవాల్సినంతటి కారణం ఏమిటంటే విద్యాది దేవత, మరలా విద్యాది దేవత ఇక్కడ ప్రతిష్ఠింపబడుతుంది. సార్ భాగవతంలో ఒక పద్యంతో నేను ముగిస్తాను సార్. శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ పణీష కుంద మందార సుధాపయోధి సిత తామర సామరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు గల్గు భారతి. భారతి, భారతి అంటే జ్ఞానమునందు రమించున్నది. ఓ భారతి, నిన్నెప్పుడు నేను దర్శించగలను? భారతదేశం జ్ఞానమునందు రమించే భూమి, సరస్వతికి నిలయమైనటువంటి భూమి ఇది. మరలా సరస్వతి మాత అక్కడ ప్రతిష్ఠింపబడాలా, జ్ఞాన జ్యోతులు మళ్ళా భారతదేశం నుంచి ప్రపంచం అంతా వెలుగులు చిమ్మాలా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్ చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కొరకు కేటాయించి చాలా గొప్ప మంచి విషయాలు తెలియజేశారు. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో కలుద్దామండి. తప్పకుండా తప్పకుండా అండి. ఓం నమః శివాయ. చూశారు కదా, అది జాతీయవాది అయినటువంటి మదన్ గుప్తా గారి విశ్లేషణ. ఇప్పుడు కేవలం అది ఏదో ఒక దేవాలయమో లేకపోతే ఒక ప్రదేశమో అనుకోవద్దు. అది ఒక యూనివర్సిటీ, ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి భారతదేశము మళ్ళీ ఇంకొకసారి విశ్వగురువుగా కావడానికి అడుగులు వేస్తున్నామని తెలియజేస్తున్నారు మదన్ గుప్తా గారు. ఇంకో కార్యక్రమంలో కలుద్దాం. ఈ కార్యక్రమంపై మీ విలువైనటువంటి కామెంట్స్ తెలియజేయండి. ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకి షేర్ చేయండి. సెలవు.